చేనేతకి చేయూతనిచ్చేది ఎవరు? అది ఆ వస్త్రాన్ని ధరించిన వాళ్ళ, లేకపోతే ప్రభుత్వమా, లేకపోతే ఆ వస్త్రాలు నేస్తున్న వాళ్ళ? చేనేత కార్మికులందరూ చేనేతకి సరైన సహకారం లేక చాలా సతమతం అవుతున్నారు. వాటి కొనుక్కునేవారు లేరు, ధరించేవారు లేరు, ఉపాధి కూడా దొరకటం లేదు. అలాంటి సందర్భంలో ధనవంతులైన వాళ్ళందరూ కూడా ఈ రకమైన అద్భుతమైన కళాకృతుల్లా ఉన్న ఈ వస్త్రాల్ని, నూలుతో చేసిన ఈ వస్త్రాల్ని ధరించాలి, వాటికి చేయూతనివ్వాలి. ₹1 ఎక్కువైనా ఈ వస్త్రంలో ఉండే సౌఖ్యాన్ని ఆనందంగా అనుభవించాలి. ఖర్చు గురించి వెనకాడకూడదు. అలాంటి ఒక కొత్త లోకాన్ని మనం సృష్టించగలుగుతామా? మానవ లోకానికి స్వాగతం, మానవ లోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పరిచయం చేసుకుంటారా? ఓకే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? సూర్యనారాయణ అండి. సూర్యనారాయణ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరి పేరు? బాపట్ల జిల్లా నుంచి వచ్చామండి. చెరుగుపల్లి మండలం కనగాల సార్. సూర్యనారాయణ గారు, మీరు ఈరోజు చేనేత సంత హైదరాబాద్లో మీరు రకరకాల వస్త్రాలను తీసుకొచ్చి పెట్టారు. మీరు చేనేత కార్మికులు ఒక సంఘం అధ్యక్షునిగా కూడా చెప్పారు. మీ సంఘం గురించి, మీ సొసైటీ గురించి మాకు తెలియజేస్తారా? చేస్తాం సార్. మా 2002 నుంచి నేను సంఘాధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి. మేడం గారు ఈ 78వ సరస్వతి గారు సహకారంతో 2 నెలలకు ఒకసారి సేవాభావంతో అవి సంత నడుపుతున్నారు. ఈ కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం. ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని మా మేడం గారు నిర్వహించి చేనేత సహకారం ఇస్తున్నారు. కాబట్టి ఈ మానవ సృష్టిలో అతి విలువైన, అతి గౌరవమైన వృత్తి చేనేత వృత్తి. ఆ వృత్తి అంతరించిపోతుందంటే ఉపాధి లేక అంతరించిపోతుంది. ఇలాంటి కళాత్మకమైన ఈ కళాకారుల్ని మన ఆంధ్రప్రదేశ్, ఇండియా లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళందరినీ కూడా మనం ఆదరించాలి. అంటే మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది. మన అభివృద్ధి చెందిన దేశంలో ఎంత రేట్ అయినా మంచి ఆరోగ్యమైన బట్టలు కొనుక్కుని మన ఆరోగ్యాలను కాపాడుకుని మన చాలా మంది ఉన్నారు. అది అర్థం చేసుకుని ఏ బట్ట వేసుకోవాలి, ఏ విధమైన ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. ప్రకృతిలో ఈ బట్ట వేసుకున్నందువల్ల ఈ ప్రకృతిలో మళ్ళా ఇది భూమిలో కలిసిపోతుంది. సింథటిక్, అనారోగ్యం, ప్లాస్టిక్ కాదు, ఇది న్యాచురల్ పత్తితో తయారైంది. కాబట్టి మనం ప్రకృతిని కాపాడాలి, మానవాళ్ళని, మనకే ఆరోగ్యం కావాలి. చేనేతకు ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు, చేనేత బతికించిన వాళ్ళు అవుతారు, మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కనుక మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు అందరూ అభివృద్ధి చెందుతుందన్నారు మోడీ గారు. ఇది ప్రభుత్వాలు పట్టించుకుని ప్రచారం కూడా చేసి ఈ వృత్తిని కాపాడి మోడీ గారికి ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. ఈ వృత్తి గురించి మనం అభివృద్ధి చెందిన దేశంలో ఆరోగ్యవంతమైన బట్టలు కట్టుకుని ఈ సింథటిక్, ఈ ప్లాస్టిక్, హానికరమైన బట్టలను మానేసి ఆరోగ్యవంతమైన బట్టలు ధరించాలని ప్రభుత్వాలు కూడా సూచన ఇవ్వాలని నేను ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు విన్నవించుకుంటున్నాను. నమస్తే. చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షుడిగా ఆయన ప్రభుత్వాన్ని ఆ రకంగా ఒక సూచన చేయడం చాలా సమంజసము. అయితే మానవలోకం ఛానల్ తరఫున నేను ప్రేక్షకులందరినీ కోరుకునేది ఏంటంటే, మనం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఆ అభివృద్ధి నిర్వచనం ఏమిటి? మనం ప్లాస్టిక్ వస్త్రాలు, ప్రకృతికి హాని కలిగించే వస్త్రాలు, మనకి కూడా హాని కలిగించే వస్త్రాలని ధరిస్తామా? ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ అది ప్రతి క్షణము, అంటే అది తయారవుతున్న దగ్గర నుంచి పూర్తయ్యాక డంపింగ్ యార్డ్కి వెళ్ళేంత వరకు కూడా అది ప్రకృతికి హాని చేస్తూ ఉంటుంది. దానికి విరుద్ధంగా స్వచ్ఛమైన పత్తితో తయారు చేస్తున్న ఈ రకమైన చేనేత వస్త్రాలు అనేక మంది కార్మికులు ఆంధ్ర, తెలంగాణ, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంతో చక్కగా తయారు చేస్తున్నారు. ఇవి ఒక పెద్ద కళకి ఏమీ తక్కువ కాదు ఇలాంటి వస్త్రాలు నేయడం. అలాంటి కళని పోషించి అలాంటి వస్త్రాలను ధరించడం మన దేశంలో ఉండే అందరి పౌరుల బాధ్యత అనుకుంటున్నాను. ఎందుకంటే మన దేశంలో చాలామంది ఇప్పుడు ధనవంతులయ్యారు. మనం అభివృద్ధి చెందుతున్న దేశము. అందరి దగ్గర డబ్బులు చాలానే ఉన్నాయి. ₹1 ఎక్కువైనా ఇంత మంచి వస్త్రాన్ని వారికి ఆరోగ్యం కలిగించడంతో పాటు ప్రకృతికి కూడా ఆరోగ్యం కలిగించే ఇలాంటి వస్త్రాలను ధరించడం కోసం ₹1 ఎక్కువైనా కూడా నష్టం లేదు. మానవలోకం ఛానల్స్ చూసే వాళ్ళందరూ కూడా
సరస్వతి గారు ఈ చేనేత సంతని ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఈ రకమైన చేనేత సంఘాలను కానీ కార్మికులు కానీ వారు స్వయంగా వచ్చి ఈ రకమైన ఒక మార్కెట్, ఒక బజార్ల సంతలో ఆమె ఏర్పాటు చేసి చాలామందికి ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. కొనుక్కునే వారికి అవకాశము, అమ్మేవారికి కూడా అవకాశం. దీన్నంతా ఉపయోగించుకుని హైదరాబాద్లో వాళ్ళందరూ ఒక ఆరోగ్యకరమైన వస్త్రాలని ధరించే అలవాటు చేసుకుంటారని, అది ఒక పెద్ద ఫ్యాషన్గా అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆ ఫ్యాషన్ తగ్గ, కొత్త ఫ్యాషన్ తగ్గ రకరకాల వస్త్రాలన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. మీరు దీని గురించి చెప్తారా? మీ ప్రోడక్ట్స్, మీ చీరల గురించి కానీ. ఇది 60x60 అండి. ఇది మామూలుగా ఒక పోగు కాటన్, ఒక పోగు ఖాదీ ఉంటుంది. దీంట్లో దీన్ని ఇక్కత్తు డిజైన్ అంటారు. ఇది తయారు చేసే విధానం, ఇక్కత్తు కట్టి డైయింగ్ చేసే విధానం చాలా క్రిటికల్గా ఉంటుంది. ఈ నేత విధానం కూడా మంచి పనివాడిని వేసాడు, మంచి ఉందాతనంగా ఉంటుంది. ఈ బట్టలు కట్టుకుంటేనే మానవుడికి ఉందాతనం తీసుకొచ్చి పెడతాయండి, గౌరవం అండి. ఈ చీర చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఈ చీర చేయడానికి 2 రోజులు సమయం పడుతుందండి. ఒక భార్య భర్త కలిసి చేస్తే వాళ్ళకి ఇచ్చే చీరకి ఇచ్చే కూలి, మనం ఇచ్చే కూలి 400 అండి. 400తో జీవనం చేయలేక ఏరే వృత్తిలోకి వెళ్ళిపోతున్నారు సార్. అది పరిస్థితి. ఈ చీర ఖరీదు ఎంత ఉంటుంది? ఈ చీర ఖరీదు వచ్చి 1200 రూపాయలు, 1500 రూపాయలు, 2 రేట్లు ఉంటాయండి. అంటే ఇందులో కేవలం 400 రూపాయలే నేసేవారికి పెడుతుంది, మిగతా అంతా మెటీరియల్ కాస్ట్, మార్కెటింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ అన్నది. ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయో చూపిస్తారా? ఇదేమిటండి? లుంగి. ఇది పంచండి, ధోతి. ఇది పంచండి. దీని గురించి కూడా చెప్పండి. ఇది 60 అండి. ఇది ఇవాళ మార్కెట్లో 1600 రూపాయలు అమ్ముతున్నాం. ఇది ఈ పంచి సంవత్సరానికి ఒకసారి కొనుక్కోవచ్చు, సంవత్సరం వల్ల పనిచేస్తుంది. ఇది హ్యాండ్లూమ్ అనమాట, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మన చెమటను మనం పీల్చిద్ది, గ్రహించుకుంటుంది. ఇది మళ్ళీ భూమిలో కలిసిపోతుంది, ప్రకృతికి హాని కాదు. ఇది ఆరోగ్యానికి మంచినిచ్చిద్ది, మళ్ళీ భూమిలో కలిసిపోతుంది, సింథటిక్ కాదు. ఎంతండి దీని ఖరీదు? 1600 అండి పంచి. ఇందులో రంగులు కూడా ఉంటాయా? రంగులు ఉండవండి, ఓన్లీ కూరనే ఉంటుంది మన దగ్గర. ఇది షర్టింగ్ అండి. షర్టింగ్ అండి. ఇది 60x60 అండి. 60 x 60. ఇది గడి అంటారు దీన్ని. ఇది మంచి క్వాలిటీ అండి. ఈ క్వాలిటీ ఇది కుట్టించి చొక్కా కానీ, టాప్ కానీ, రెడీమేడ్ కానీ కుట్టించుకుని మనం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, చూడటానికి బాగుంటది, ఉందాతనంగా ఉంటది. ఇది మీటర్ కాస్ట్ వచ్చి 300 రూపాయలు, చాలా తక్కువ కాస్ట్. అదే రెడీమేడ్ షర్ట్లు ఇవన్నీ కుట్టించి అమ్మితే ఇంకా కాస్ట్ ఎక్కువ వస్తుంది. క్లాత్ బాగుంది, రంగురంగులు దొరుకుతాయి. ఇంకా ఏమేమి వెరైటీలు ఉన్నాయండి మీ దగ్గర? ఇదేమిటి? ఇది కాటన్ బై పట్టు అండి. ఇది శారీ అండి. ఈ చీర వచ్చి ఇది కూడా చేనేత అండి. ఇది దీంట్లో కాటన్ బై పట్టు మిక్స్ అనమాట, రెండు కలిపి వస్తాయి. ఇది చేయడానికి కూడా 2 రోజులు పడుతుంది. ఇది చేయడానికి 1 రోజు పడుతుంది. ఇది వచ్చి 1200 అండి. దీంట్లో వర్క్ చేసుకోవచ్చు, పెయింటింగ్ వేసుకోవచ్చు, రంగురంగులు ఉంటాయి. ఇదిగోండి, ఇది పట్టుకోండి మీరు. ఇది బాగుంటుంది, పెద్ద తాను. ఇది చొక్కాలకి, చొక్కాలకి, కుర్తాలకి. ఇది కూడా మంచి క్వాలిటీ అండి, ఖాదీ మీద తయారవుతుంది. మంచి ఆరోగ్యం, మంచి డిజైన్, అఫీషియల్ గా ఉంటది. ఎప్పుడు టైమ్లెస్ డిజైన్, ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎవరైనా ఫ్యాషనబుల్ గా ఉంటది. దీనికి ముసలితనం లేదు, మనకు ముసలితనం ఉంది. ఎంతండి ఇదంతా ఖరీదు? ఇదండి మీటర్ వచ్చి 300 అండి. ఇది పెద్ద పన్న, కానీ పెద్ద పన్న అండి. మళ్ళా మనకి మార్కెట్లో ఫాస్ట్గా సేల్ అవుతుందండి. ఇదిగోండి, ఇది 100వ నెంబర్ అండి. 100వ నెంబర్, ప్లెయిన్ క్లాత్, 100వ నెంబరు. ఇది కూడా పెద్ద పన్నానే. ఇది ఎంతండి మీటర్? మీటర్ 300 అండి. ఇది కూడా 300. ఇందులో కొంచెం థిక్గా కూడా ఉంటుందండి. ఇది పెద్ద పన్నా అండి. ఇది అంటే దీన్ని తీసుకుని వేరే డిజైన్ లో వేసుకుంటూ ఉంటారు. మామూలుగా కుట్టించుకుని వర్క్ చేసిన వర్క్ చేసుకోవచ్చు, మామూలుగా కుట్టించుకోవచ్చు. ఇది కొంచెం సెల్ఫ్ డిజైన్ లా ఉంటుంది. సో మనకి చేనేతలో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. చొక్కాలు కుట్టించుకోవచ్చు, ధోతీలు, చీరలు,
తర్వాత కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ ఉండేవి, ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని అయితే టైమ్లెస్ డిజైన్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఆ డిజైన్ ఫ్యాషనబుల్గానే ఉంటుంది, ముఖ్యంగా ఖాదీ టైప్ ఆఫ్ డిజైన్స్. ఇవన్నీ కూడా ఈ జనరేషన్ వాళ్ళు కూడా గ్రహించుకుని ఇలాంటి చేనేత కార్మికులకి, ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉన్న ఇలాంటి వస్త్రాలని ధరించడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. అది మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు, ప్రకృతికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు, ఒక రకంగా అంతరించిపోతుందని బాధపడుతున్న చాలామంది చేనేత కార్మికులకి ఎంతో చేయి తీర్చిన వాళ్ళు కూడా అవుతారు. ఇది మన బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఎన్నో విషయాలు తెలియజేసినందుకు